అప్పట్లో మన జీవితం చాలా నెమ్మదిగా సాగేది. ఇప్పట్లా తొందర లేదు. ఇప్పట్లా ఆతృత లేదు. మన ఊర్లో ఉదయం అంటే ఒక శబ్దం కాదు, ఒక అనుభూతి. కోడిపుంజు కూస్తే అదే మన అలారం. ఒక్కసారి కాదు, 3, 4 సార్లు. అది వినగానే మన కళ్ళు తెరవకముందే మనసు లేచిపోయేది. చల్లని గాలి ముఖాన్ని తాకుతుంటే వంటింట్లో కట్టెల మంట వెలిగేది. పొగలోనే అమ్మ వంట మొదలయ్యేది. పొయ్యి దగ్గర ఆ మంట శబ్దం మన ఊర్లో ఉదయానికి సంగీతం లాంటిది. అమ్మ చేతి కాఫీ వాసన లేదా గంజి వాసన అదిప్పటికీ గుండెల్లోనే ఉంది. ఆవుల మెడలో గంటల శబ్దం, గేదెల్ని తోలుకుంటూ పొలాలకి వెళ్లే నాన్న, రోడ్డుపై ఎద్దుల బండి నెమ్మదిగా కదిలేది. అప్పట్లో రోడ్లు నిశ్శబ్దంగా ఉండేవి. కాని ఆ నిశ్శబ్దంలోనే జీవితం ఉండేది. మేం పిల్లలం, చెప్పులు కూడా సరిగ్గా వేసుకోకుండా బయటకొచ్చేవాళ్ళం. మట్టి రోడ్ల మీద పరుగులు, చెరువు దగ్గర ఆడిన ఆటలు. బడి ఉందంటే మంచిగా చదువుకునేవాళ్ళం. లేదంటే ఆ రోజు మొత్తం ఆటలే. అప్పట్లో ప్రతి ఇల్లు మనిల్లే. పక్కింటక్క మన అక్కే. ఆ ఇంట్లో కష్టం వస్తే మనకు నిద్ర ఉండేది కాదు. డబ్బుల కంటే మనుషుల విలువ ఎక్కువ. సమయం కంటే సంబంధాలు ముఖ్యమైనవి. ఈరోజు ఉదయం మొబైల్ అలారంతో మొదలవుతుంది. నోటిఫికేషన్లతో మనసు భారమవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవర్ని మెప్పించాలి, అన్ని ప్రశ్నలే. కాని అప్పట్లో ఉదయం అంటే శాంతి. మనకప్పుడు తెలీదు ఆ జీవితం ఎంత విలువైనదో. పెరిగాక తెలిసింది, ఊర్ని వదిలాక తెలిసింది, అమ్మ దూరమైనాక తెలిసింది. ఆ నిశ్శబ్దం మన జీవితంలో ఎంత పెద్ద సంపదో. బహుశా మనం ఊర్ని వదిలేశాం, కాని ఊరు మనల్ని వదల్లేదు. అందుకే ఈ జ్ఞాపకాలు ఇప్పటికీ మన గుండెల్లో జీవిస్తూనే ఉన్నాయి. ఈ వీడియో మీ ఊర్ని, మీ బాల్యాన్ని గుర్తుచేసిందా? ఒక్క మాట కామెంట్లో రాయండి.